నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట లభించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే బీజేపీ నేతలు గాంధీ కుటుంబంపై కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. జనగణనలో కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించాలని పీఎంకే అధినేత రామ్దాస్ డిమాండ్ చేశారు. పట్టాలి మక్కల్ కట్చి పార్టీ ఆధ్వర్యంలో చెన్నైలో ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో 69% రిజర్వేషన్ విధానాన్ని సమర్థించడానికి ఈ డేటా కీలకమని అన్బుమణి రామ్దాస్ అన్నారు. కుల డేటా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. అయితే చట్టబద్ధంగా కులగణన నిర్వహించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని అధికార పార్టీ డీఎంకే వాదిస్తోంది. சாதிவாரி கணக்கெடுப்பு நடத்த வேண்டும் என்று அழுத்தங்கள், தீர்மானங்கள், நேரடியாக முதலமைச்சரை சென்று சந்தித்தது, பிரதமர் அவர்களை சந்தித்து வலியுறுத்தியது, கருத்தரங்குகள், பல கருத்தரங்குகள் நடத்தினோம், பல போராட்டங்கள் நடத்தினோம், நாடாளுமன்றத்திலையும் சட்டமன்றத்திலையும் பல முறை பேசணும். இதெல்லாம் இது படிக்கணும்னா அரை மணி நேரம் ஆகும் எனக்கு. భారత నావికాదళం ఈ రోజు గోవాలోని ఐఎన్ఎస్ హంసలో తన 2వ MH-60R హెలికాప్టర్ స్క్వాడ్రన్ ను ప్రారంభించింది. చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు, ఏవియానిక్స్ తో అమర్చబడిన MH-60R జలాంతర్గామి వ్యతిరేక యుద్ధం, ఉపరితల దాడులు, అసమాన ముప్పులను ఎదుర్కోవడంలో నావికాదళానికి ఉపయోగపడుతుంది. భారతదేశం, WHO సంయుక్తంగా నిర్వహిస్తున్న 2వ WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అధ్యక్షత వహించగా 23 దేశాలకు చెందిన వైద్య శాఖ మంత్రులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సైన్స్ అండ్ హెల్త్ ప్రాక్టీస్ అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. సైన్స్ ఆవిష్కరణలు, సంప్రదాయ వైద్యాన్ని ఆధునిక ఆరోగ్యంతో అనుసంధానించడంపై సదస్సులో చర్చిస్తారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశం మళ్లీ తెర మీదకు వస్తోంది. దీనిపై చర్చించేందుకు ఈ రోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి IMF డిప్యూటీ MD గీతా గోపీనాథ్ హాజరయ్యారు. ఓవైపు విపక్షాలు వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వం దీనిపై కసరత్తు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ సమావేశానికి IMF ప్రతినిధి హాజరు కావడంపై విమర్శలు వస్తున్నాయి. భారతదేశంలో జరిగే ఎన్నికలపై విదేశీ శక్తులు ప్రభావితం చేస్తున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గోవా నైట్ క్లబ్ ఘటనలో నిందితుల్ని ఈ రోజు పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నిందితులు గౌరవ్ లూథ్రా, సౌరభ్ లూథ్రాలను కట్టుదిట్టమైన భద్రత మధ్య పణజీ కోర్టులో హాజరుపరిచారు. గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంలో 25 మంది చనిపోయారు. గాయాలతో ఆసుపత్రిలో చేరిన వారు ఇప్పటికీ కోలుకోకపోగా అనారోగ్య సమస్యలతో నరకయాతన అనుభవిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కాటేస్తోంది. మధ్యాహ్నం 3 గంటలైనా ఢిల్లీలో పొగమంచు వీడటం లేదు. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ సమీపంలో తీవ్ర స్థాయిలో పొగ ఆవరించడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లను రద్దు చేశారు. మరోవైపు ఢిల్లీ వెళ్లే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పొలం కోతల తర్వాత మిగిలిన వరి మొదళ్లను కాల్చడంతో ఆ పొగ ఢిల్లీని ఆవరిస్తోంది. మరోవైపు పాత ఢిల్లీలో లెక్కకు మించి ఉన్న అనధికార పరిశ్రమల ద్వారా వెలువడుతున్న కాలుష్యం ఢిల్లీ ప్రజల ఆయుష్ను మింగేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జోర్డాన్ అరుదైన గౌరవం లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అమ్మాన్లో మ్యూజియం తీసుకెళ్లేందుకు జోర్డాన్ యువరాజు అల్ హుసేన్ అబీ అబ్దుల్లా II స్వయంగా కారు డ్రైవ్ చేశారు. భారతదేశం తమ మిత్రదేశమని రాజు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. యువరాజు డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లడంపై గల్ఫ్ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కొంతకాలంగా ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తూర్పు భారతంలో సంఘ్ కార్యకలాపాల విస్తరణపై దృష్టి సారించిన సర్సంఘ్ చాలక్ తరచుగా అక్కడ పర్యటిస్తున్నారు. RSS శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇటీవల అస్సాం, మణిపూర్ రాష్ట్రాలతో పాటు త్రిపురలో పర్యటించారు. తాజాగా పశ్చిమ బెంగాల్ వెళ్లారు. ఉత్తర బెంగాల్లోని కీలక నగరమైన సిలిగురి పర్యటన కోసం ఈరోజు బాగ్డోగ్రా విమానాశ్రయం చేరుకున్నారు. రాబోయే 3 నెలల్లో బెంగాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ తరుణంలో మోహన్ భగవత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమిళనాడు పర్యటనలో భాగంగా వేలూరు జిల్లాలోని శ్రీపురం వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనారాయణి స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. రాష్ట్రపతి ముర్ముకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి శ్రీపురం స్వర్ణ దేవాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనారాయణి స్వర్ణ దేవాలయాన్ని చూపించారు. దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే ఈ పుణ్యక్షేత్రం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరించారు. అంతకుముందు రాష్ట్రపతి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీస్సులు పొందారు.